నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నువ్వు ఆలకించి క్షమించదువుగాక. ఇక్కడ సొలొమోన్ గారు, కొంతమంది భక్తులు ప్రార్థిస్తున్నారు, ఎవడైనా ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి అయినా నొప్పి కానీ కష్టం కానీ అనుభవించి ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విజ్ఞాపనలు, విన్నపములు, ప్రార్థనలు నీవు నివాస స్థలము నుండి ఆకాశము నుండి నువ్వు ఆలకించి క్షమించి నువ్వు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమందు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదుగాక. నువ్వొక్కడవే మానవ హృదయములను ఎరిగినవాడవు. నీ కష్టాలన్నీ ఎరిగేది ఎవరు? దేవుడే ఆకాశమందునడట. వారు కట్టిన మందిరం వైపు తిరిగి వారి చేతులు చాపి విన్నపము కానీ ప్రార్థన కానీ చేసినప్పుడు దేవుని నివాస స్థలములో నుండి ఆకాశము నుండి ఆలకించి వారి కష్టాలన్నీ, వారి నొప్పిని, వారి కష్టాన్ని అనుభవిస్తున్న వారి జీవితంలో అవన్నిటి నుంచి ఆలకించి క్షమించి వారికి ఏం చేదువుగాక, వారిని విడిపించదువుగాక, వారికి విడుదల చేయుదువుగాక. ఈ విధంగా సొలొమోను భక్తులు ఇక్కడ ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నొప్పి చేత ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఈ కష్టాలు ఎవరు కూడా విడిపించలేనివిగా అనుకుంటున్నావా? ఇక నా కష్టంలోంచి ఒకవేళ నేను బయటికి రాలేనేమో అన్నంతగా భయపడుతున్నావా? వీటన్నిటిలోంచి దేవుడు తప్పక మీ జీవితాన్ని బయటికి తీసుకుని రాగల శక్తిమంతుడి ప్రియులారా. బైబిల్లో కనుక చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం ఒక మాట చూద్దామండి. 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టును సహింపలేవనియో అపోస్తులు కాకయి తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అభక్తికులని నువ్వు కనుగొంటివనియు. ఇక్కడ నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేనెరుగుదును. ఒకవేళ మనుషులు నీ కష్టాన్ని, నీ సమస్యను ఎరగకుండా ఉండవచ్చు, చూడకుండా ఉండవచ్చు, గమనించకుండా కూడా ఉండవచ్చు. కానీ ప్రభు నీ కష్టాలన్నీ చూస్తున్నాడట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాలన్నీ ఇంకొక వ్యక్తికి తెలియకపోవచ్చు, ఎరగకపోవచ్చు. కానీ ఇక్కడ అంటాడు, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేనెరుగుదును. అంటే దేవునికి తెలుసంట, నీ కష్టాలన్నీ తెలుసంట. మొదటగా నీ కష్టం ఎంత మాత్రం కూడా ముందుకు సాగకుండా నిన్ను ఆపేదిగా ఉండద్దు, ఆపలేనిదిగా ఉండాలి. అది సముద్రమైనా, ఎరుకు అయినా, యోర్ధాన్ అయినా, మరి ఎటువంటి అగ్ని బలాలైనా, సింహ బోన్లైనా, ఏ కష్టం నిన్నెంత మాత్రం ఆపలేదు. నువ్వు డిసైడ్ అవుతే, నువ్వు ముందు గనక సాగగలిగితే కష్టాలన్నీ నీకు దారిస్తాయి. కష్టాలన్నీ నీ ముందు తొలగిపోతే కష్టాల మధ్యలో దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు. మొదటగా ఏ కష్టం నిన్ను ఆపలేదు. రెండవదిగా కష్టాలే నీకు మహిమకరంగా మార్చగల దేవుడు. అది నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియులారా. 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే, నేను ఫరో వలనను అతని రథం వలనను అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు. అంటే వెనకాల తరుముతున్న మోషేతో ఉన్న జన సమూహాన్ని ఫరో రథములతో, గుర్రములతో తరుముతున్నాడు. ఏవి తరుముతున్నారో, ఏ శత్రువు అవుతున్నాడో వాటి ద్వారా నేను మహిమ తెచ్చుకుంటాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు. అంటే కష్టాలని ఇట్లా మాలుస్తున్నాడంటే దేవుడు, దేవునికి మహిమకరంగా నీకు మహిమకరంగా కూడా మారుస్తా. అంటే కష్టాలన్నీ మహిమగా మారుతాయి. దాని అర్థం అంటే సముద్రము చీలిపోవటమే, యోర్దాను అక్కడ సముద్రం దారైపోయింది. వెనకాల వచ్చే ఫరో సైన్యం ఇదే నీళ్ళల్లో మునిగి ఒక్కడైనా మిగలలేదంట. ఒక్కడైనా కూడా మిగలలేదంట. అంటే ఒక కష్టం కూడా వారి జీవితంలో నిలవలేకుండా ఉన్నది. రెండో విషయాన్ని చూస్తే కష్టాలను ఎలా మలుస్తున్నాడు? మహిమగా. ఇప్పుడు
నీ వ్యాధి, నీ భయం, నీ అప్పు, నీ ఆర్థిక సమస్యలు, నువ్వు పడుతున్న ఏ కష్టమవుతుందో మహిమకరంగా మారాలంటే నువ్వు ముందుకు సాగాల. నువ్వు భయపడద్దు. సముద్రమని, వెనక ఫరో అని, గుర్రములని, రథములని తరుముతుందని నువ్వు చింతపడద్దు, దిగులు చెందొద్దు. నువ్వు ఎప్పుడైతే ముందుకు స్టెప్ వేస్తావో అవన్నీ మహిమకరంగా దేవుడు మార్చివేస్తున్నాడు. ఇక్కడ కష్టాలన్నిటినీ అంటే ఫరో సైన్యాన్ని నీళ్ళల్లో ముంచివేయటమే కాదు, సముద్రాన్ని ఎవరైనా చీల్చగలరా? ఇరుపక్కల గోడలుగా మార్చగలరా? అవును, వాటిని అలా చేసి నీళ్లను దారిగా చేసి ఆరిన నీళ్ళగా మార్చేస్తున్నాడు. వారి కష్టాలు వారికి ఏమైపోయినంటే మహిమగా మార్చబడ్డాయి. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాలన్నీ కూడా మహిమగా మార్చబడినగాక. అంతేకాదు, ఎప్పుడైతే మనం కష్టాలు ఉంటామో దేవుడు మనకు కార్యం చేస్తాడు. ఇదే 14-19. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇక్కడ మేఘస్తంభం, ఇక్కడ దూత, దేవదూత, వారికి ముందుగా నడిచిన దేవదూత అంట. ప్రభువే దేవదూతగా అక్కడ పిలువబడుతున్నాడు. ప్రభు అయిన యేసయ్యే. అవును, దూత మన కష్టాల మధ్యలో మనకు ముందుగా ఉంటాడు. మరి మన వెనక భాగం కావలి కాస్తాడు, మన ముందు కష్టాల మధ్యలో నడిపిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారిని వెనుకలా నిలిచానంట. మేఘస్తంభం ఉంది, దూత ఉంది. ఆ మేఘస్తంభం వెనకాలకు పోయి శత్రువుని ఆపివేస్తుంది. దూత ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తుంది. అలాగే కష్టాల మధ్యలో దేవుని దూతలు మనకు సహాయమై ఉంటాయి. నిజంగా దూత వలె దేవుడు వస్తాడు ఒక్కోసారి. మరి యాకోబు దగ్గర యాకోబు పోట్లాడినప్పుడు దూత అనుంది, ఇక్కడ దూత అనుంది, దేవుని దూత అనుంది. దేవుడే, క్రీస్తే. అవును, నీ ముందు నడుస్తాడు. కష్టాల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో, నీ ఇరుకులు, నడవలేనటువంటి నీ ప్రయాసములు, నీకున్న బాధలో, నీకున్న కష్టంలో నువ్వెక్కడ కూడా ఆగిపోకుండా ఉండడానికి, సాగిపోయేలాగా చేయడానికి దేవుడు కష్టాల మధ్యలో నన్ను నడిపించగలడు. మరి ఇక్కడ చూస్తే దూత వారిని నడిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. ఇక్కడ నడిచిన దేవదూత వారికి వెనకకు పోయి ముందుగా నడిచిన దేవదూత అంట. నీకు ముందుగా నడిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ ఇబ్బందులన్నీ నీకు దూరం అవుతాయి. మొదటిగా ఏ కష్టం ఆపలేనిదిగా ఉండాలి. కష్టాలే మహిమగా మార్చివేస్తాడు. దూత కష్టాల మధ్యలో నన్ను నడుపుతుంది. అంతేకాదు, ఇదే 14:20 కూడా చూస్తే ఒక మాట ఉంది ప్రియులారా. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వెలుగిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తు సేన ఇశ్రాయేలును సమీపించలేదని దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అనగా ఇక్కడ ఇశ్రాయేల్ సేనను ఐగుప్తుల సేన సమీపించలేదంట. అంటే ఇశ్రాయేలును ఐగుప్తుల సేన ఏమైందంటే సమీపించలేకపోయింది. ఏ శత్రువు నిన్ను సమీపించలేడు, ఏ శత్రువు దరి చేరలేడు, దరికి రాలేడు. ఒకవేళ శత్రువు తరుముతున్నాడా, ఇబ్బందులు తరుముతున్నాయా, కష్టాలు తరుముతున్నాయా, అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను మేఘం. అది మేఘము గనక వారికి చీకటి కలిగెను. ఐగుప్తులకు చీకటి కలిగి వాళ్ళు రాకుండా చేస్తుంది. రాత్రి వీరికి వెలిగించెను. ఇశ్రాయేలుకు వెలిగిస్తుంది అదే మేఘం. శత్రువుకు చీకటి కలగ చేస్తుంది. ఇప్పుడు శత్రువు వీరిని సమీపించలేదంట. అవును ప్రియులరా, దేవుని మహిమ మేఘం నీకు తోడైనప్పుడు, దేవునికి తోడైనప్పుడు శత్రువు నీ జీవితంలో నిన్నే కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ కలిగిన ఏ దేన్ని కూడా సమీపించలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దుష్టుడు నీ జీవితంలోకి సమీపించలేనంత దూరములో దేవుడిని ఉంచుతాడు. అంటే సమీపించలేకుండా
దేవుడిని అడ్డుకుంటాడు, మహిమ మేఘంగా ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఇదే 24 గనక వచనాన్ని చూస్తే దేవునికి వాక్యం అంటుంది, అయితే ఆ వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన మేఘమనుంది, అగ్ని మేఘమనుంది, అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తులను దండును కలవరపరిచి, అంటే శత్రువు సమీపించకుండా చేయటమే కాదు, వారిని కలవరపరిచి అదే సముద్రంలో నశింపచేసినట్లుగా చూస్తున్నాం. అంటే శత్రువు ఇశ్రాయేలులను సమీపించలేకపోతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు చూస్తున్నాం. నిజంగా మరి ఇజ్రాయెల్ దేశం మీద అనేక శత్రువులు, హమాస్, మరి హిజ్బుల్లా, ఇంకా అనేక శత్రువులు కొన్ని వేల రాకెట్లు వేసిన వాటిని ఆకాశంలో కూల్చివేస్తున్నారు. అంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధము చేస్తున్నాడు. శత్రువు యొక్క దండును కలవరపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎంత అద్భుతం! అలాగే నీ జీవితంలో కూడా శత్రువు సమీపించలేకుండా, శత్రువు నీ దగ్గరికి సమీపించలేకుండా, ఏ శత్రువు కూడా సమీపించలేకుండా మరి ఆ శత్రువును కలవరపరచునుగాక, గద్దించునుగాక. అవును, సమీపించలేనంత దేవుని మహిమ మేఘం నిన్ను కమ్ముకొని నడిపించునుగాక. 4వ విషయాన్ని చూసాం పిల్లరా. 5వ విషయం, ఇదే 14వ అధ్యాయము 25వ వచనం చూస్తే, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుటి పారిపోదునండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచునని చెప్పుకొనిరి. ఎవరైతే కష్టాలు కలగచేశారో, అంటే శత్రువు వీరికి బాగా కష్టాలు కలగచేస్తున్నాడు, తరుముతున్నాడు, వారికి బహు కష్టమైందంట. మనల్ని కష్టపెట్టే వారికి, కష్టాలు కలగచేసే వారికి దేవుడు చూస్తూ అలాగ ఉండడు, వాని బహు కష్టపెట్టాడంట. వారి రథచక్రం ఊడిపడినట్లుగా చేశాడంట. వారు బహు కష్టపడి తోలుచుండి, అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుటి పారిపోదునండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడు. మనం కష్టపెట్టే వారితో దేవుడు ఏం చేస్తాడు? మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? కష్టాల్లో దేవుడికి తోడయండి. కష్టపెట్టే ప్రతి దాన్ని కూడా బహు కష్టపడేలాగా చేస్తాడు. నీ కష్టాలన్నీ దూరపరుస్తాడు. పిల్లరా, మొదటగా ఏ కష్టం నేను ఆపలేదు, కష్టాలు మహిమగా మారుస్తాడు. కష్టాల్లో దేవుడు దూత నిన్ను నడుపును. ఏ శత్రువు కూడా, ఏ కష్టం కూడా నిన్ను సమీపించలేదు. కష్టాల మధ్యలో ఎవరైతే కష్టపెడుతున్నారో ఆ కష్టపెట్టే వారికి బహు కష్టాన్ని కలగ చేస్తాడంట. 5వదిగా ఇదే 14వ అధ్యాయము ఒక వచనాన్ని చూసి ముగిద్దామండి. 31వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచని గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచరి. అంటే కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో దేవుని నమ్ముకోవాలా, దేవునికి భయపడాలా. ఇక్కడ ప్రజలందరూ ఇశ్రాయేలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచరి. అంటే దేవునికి భయపడి ఎవరి మీద నమ్మకం ఉంచాలా? దేవుని మీదను, నడిపించే నాయకుని మీద కూడా నమ్మిక ఉంచాలంట. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! నిజంగా ఎక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలు మరి యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యం, ఐగుప్తులో చేసిన గొప్ప కార్యం, ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యం ఇశ్రాయేలు కన్నులారా చూస్తున్నారు. ఇక్కడ ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచరి. అంటే దేవుని నమ్మిక ఉంచారట, నడిపించిన మోషే మీద కూడా నమ్మిక ఉంచారట. ఇలా చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కలగచ్చేనుగాక. కష్టం వచ్చిందని కష్టాల మధ్యలో ఎంత మాత్రం కూడా నీ స్పిరిచువాలిటీలో ఆగిపోద్దు, నీ ఫెయిత్లో ఒక దగ్గర స్టాప్ అయిపోద్దు, నీ ప్రేయర్ లైఫ్ ఒక దగ్గర స్టాప్ అయిపోద్దు, నీ గివింగ్ ఎక్కడ కూడా స్టాప్ అవుతుంది, ఆరాధన వర్షిప్ కూడా ఎక్కడ కూడా ఆగిపోదు.
ముందుకు సాగే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ కష్టాలు నిన్నేవి కూడా ఆపలేవు. మహిమకరంగా మలిచివేస్తాడు. దూత కష్టాల మధ్యలో నడుపుతుంది. ఏ శత్రువు నేను సమీపించలేడు. కష్ట పెట్టే వారి జీవితంలో బహు కష్టపడేలాగా దేవుడు చేస్తాడు. ఈ కష్టాల మధ్యలో దేవునికి భయపడి దేవుని అందును నడిపించే నాయకుని అందును ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో కష్టాలన్నీ కూడా దేవుడు దూరం చేసి నన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడు తండ్రి, ఎంతో చక్కగా కొద్ది విషయాలు మాతో మాట్లాడు. అందుకు వందనాలు. ఏ కష్టం, ఏ సమస్య, ఏ భయం, ఏ బెదురు మా జీవితాన్ని ఆపకుండా ముందుకు సాగే గొప్ప కృప దయచేయమని, అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.